ఐపీఎల్ 2025 సీజన్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో రిషబ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ 2025 సీజన్లో రిషబ్ పంత్ సీఎస్కేకి ఆడతాడని అందరూ అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. రిషబ్ పంత్పై వస్తున్న వార్తలన్నీ వాస్తవం కాదని సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో రిషబ్ పంత్ తమ జట్టులో ఉంటాడని, అతడే తమ కెప్టెన్గా కొనసాగతాడని ఓ మీడియా ఛానల్తో మాట్లాడిన సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. దాదాపుగా 1.5 సంవత్సరం పాటు రోడ్డు ప్రమాదంలో క్రికెట్కు దూరమైన రిషబ్ పంత్ ఐపీఎల్ 2024తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే రిషబ్ పంత్ తన ఆట తీరుతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చడంలో ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 446 రన్స్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ హెడ్ కోచ్ రికీ పాయింటింగ్ పై వేటు వేసింది. క్రికెట్ డైరెక్టర్గా ఉన్న సౌరవ్ గంగూలీని హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ అండ్ కెప్టెన్ ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.